హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అరుణాచలం లేదా తిరువన్నామలైలో ఎక్కడ స్టే చేయాలి, రూమ్స్ కాస్ట్ ఎలా ఉంటాయి దాని గురించి నేను మీకు చూపిస్తున్నాను. సో మేమైతే ఈ హోటల్ ఆలయంలో స్టే చేసాము. దీన్నే మనం యాత్రి నివాస్ అని కూడా పిలుస్తాం. సో బయట నుంచి చూస్తే మనకి ఈ హోటల్ ఇలా ఉంటుందన్నమాట. ఈ హోటల్ బయటే మనకి 24 hours ఆటోస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఆటోలో కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట, లేదా ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ హోటల్ పక్కనే మనకి ఈశాన్య లింగం ఉంటుంది. సో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడే ఎండ్ చేయాలన్నమాట. సో ప్రదక్షిణ అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడే ఎండ్ చేయాలి. సో మేమైతే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాము. అండ్ ఈ హోటల్ నుంచి ఆపోజిట్లోనే మనం చూస్తే గనక మనకి అరుణగిరి కనిపిస్తుంది. సో అదే నేను మీకు ఇది ఎర్లీ మార్నింగ్ నేను వీడియో షూట్ చేశాను. మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూస్తే మనకి ఎదురుగా అరుణగిరి ఉంటుంది. దీని చుట్టూనే మనకి అరుణాచలం ఊరు అనేది ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ హోటల్ ఎలా ఉందో చూద్దాం. సో లోపలికి వెళ్ళేటప్పుడు మంచి గ్రీనరీతో బాగా డెకరేట్ చేశారు. ఈ హోటల్ కూడా చాలా పెద్దదండి, పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేసే ఇచ్చారు. సో మనం లోపలికి వెళ్ళినప్పుడు ఇలా 3 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట, సేమ్ ఇలాంటివే. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి మనకి రిసెప్షన్ ఉంటుంది. సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్లో కూడా మనకు ఓన్లీ రూమ్స్ అనేవి ఉంటాయి. సో మేము ఫస్ట్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకుంటున్నాం. అండ్ రూమ్స్ అన్ని కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. దాని వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వెళ్ళేది రైట్ సైడ్ ఉన్నది వచ్చి రిసెప్షన్ అన్నమాట. దానికి ఆపోజిట్లోనే ఉన్నది రెస్టారెంట్. సో ఫస్ట్ నేను మీకు అంతా అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఫస్ట్ బ్లాక్ అంటే రిసెప్షన్ ఉన్న బ్లాక్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అండ్ బయట ఉన్నదంతా పార్కింగ్ ఏరియా. ఫస్ట్ బ్లాక్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే బ్యాక్ సైడ్ ఉన్నది సెకండ్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్ నుంచి సెకండ్ బ్లాక్ వెళ్ళడానికి ఇలా ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. అలానే ఈచ్ బ్లాక్కి లిఫ్ట్స్ కూడా ఉంటాయి. అండ్ సెకండ్ బ్లాక్ నుంచి అలానే నడుచుకుంటూ వెళ్తే మనకి వెనక ఉన్నది థర్డ్ బ్లాక్. సెకండ్ బ్లాక్ నుంచి థర్డ్ బ్లాక్ వెళ్ళడానికి కూడా ఇంటర్ కనెక్షన్ ఉంది. సో మాకైతే థర్డ్ బ్లాక్లో రూమ్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వెహికల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ మనకి రూమ్ థర్డ్ బ్లాక్ వస్తే థర్డ్ బ్లాక్లో పెట్టుకోవచ్చు, సెకండ్ వస్తే సెకండ్ బ్లాక్లో కూడా మీరు వెహికల్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ చెక్ ఇన్ టైమింగ్స్ చూస్తే ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి నెక్స్ట్ డే 12 o'clock వరకు ఉంటుంది మనకి చెక్ ఇన్. అంటే మీరు ఎప్పుడైనా రండి, ముందు రోజు 5 కానీ 6 కానీ నెక్స్ట్ డే 12 అంతా మీరు చెక్అవుట్ చేసేయాలి. సో ఇలానే నడుచుకుంటూ వెళ్తే మనకి ఫస్ట్ బ్లాక్ అంటే రిసెప్షన్ బ్లాక్, అలానే పార్కింగ్ దగ్గర ఈ బిల్డింగ్ ఉంది. ఇది వచ్చేసి లాండ్రీ అనమాట. అంటే మన వాళ్ళ రూమ్స్లో బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి వాష్ చేసే లాండ్రీ ఏరియా. సో అవుట్ సైడ్ అంతా కూడా మంచి గార్డెన్ ఉంది, వాటర్ ఫౌంటైన్ ఉంది. ఈవినింగ్ పూట లైట్స్ వేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దూరంగా మీరు చూస్తున్నదే లాండ్రీ ఏరియా అనమాట. సో ఇక్కడైతే మంచి కలర్ఫుల్ చెట్లతో కూడా డెకరేట్ చేశారు, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. సో ఇక్కడ మనకి బడ్జెట్లో ఇంచి రూమ్స్ ఉంటాయండి. స్టార్టింగ్ 900 నుంచి 5700 రూపీస్ వరకు ఇక్కడ రూమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అరుణాచలంకి ఎప్పుడైనా మీరు విజిట్ చేయాలి, ఈ హోటల్లో స్టే చేయాలి అంటే ముందుగానే మీరు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే పౌర్ణమి అప్పుడు చాలా రష్ ఉంటుంది. రూమ్స్ అయితే మనకి 3 days ముందు 3 days తర్వాత కూడా అస్సలు దొరకవంట. సో కాల్ చేసి రూమ్ అనేది బుక్ చేసుకోండి. సో రిసెప్షన్లో చెక్ ఇన్కి వెళ్ళినప్పుడు బయట వీల్ చైర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎవరైతే నడవలేని వాళ్ళు ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి వెళ్ళడానికి ఈ వీల్ చైర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో మేమైతే 6 bedded రూమ్ తీసుకున్నాము. సో చెక్ ఇన్ అయితే మనకి మధ్యాహ్నం 2 o'clock ఇచ్చారు, బట్ మేము రీచ్ అయ్యేసరికి 4 అయింది. సో అప్పుడు కీస్ తీసేసుకొని మీకు మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను పదండి. అండ్ ఇక్కడ ఎవ్రీ బ్లాక్ కూడా మనకి 2 లిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే బ్లాక్ 1లో కానీ, బ్లాక్ 2 కానీ, బ్లాక్ 3 ఏ బ్లాక్స్ తీసుకున్నా ఇలా మీకు 2 లిఫ్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలనుకునే వాళ్ళు బ్లాక్ 1 నుంచి 2కి డైరెక్ట్గా ఉంటుంది, 2 నుంచి 3కి కూడా ఇంటర్ కనెక్షన్ ఉంటుంది.
సో నేను అది కూడా మీకు ఇలా చూపిస్తున్నాను. 1 నుంచి 2 వెళ్ళొచ్చు, 2 నుంచి 3 కూడా మనము ఇలా ఇంటర్ కనెక్షన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మేము మా కార్ని 3rd బ్లాక్ అంటే మాకు రూమ్ ఇచ్చిన బ్లాక్ దగ్గరే పార్క్ చేసేసి రూమ్ చూపిస్తాను పదండి ఎలా ఉందో చూడండి. సో మాకు D211 అనే రూమ్ ఇచ్చారు. ఇది మనకి 3rd ఫ్లోర్లో ఉంది. అండ్ 6 బెడెడ్ రూమ్ తీసుకున్నానని చెప్పా కదా. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్, నాన్ ఏసీ రూమ్. సో లోపలైతే నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను మా హస్బెండ్ చాలా నీట్గా అరేంజ్ చేశారు. అండ్ 6 బెడ్స్ కూడా చూడండి దగ్గర కాకుండా మంచిగా స్పేషియస్గా అరేంజ్ చేశారు. 4 వచ్చేసి ఇలా సింగిల్ కాట్స్ ఇచ్చారు అండ్ 1 వచ్చేసి డబుల్ కాట్ ఇచ్చారు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ ఒక్కొక్క బెడ్ దగ్గర కూడా ఒక వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేశారు. టోటల్ మేము 6 బెడెడ్ తీసుకున్నాం కాబట్టి 6 వాటర్ బాటిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అలానే ఒక టీవీ కూడా ఇచ్చారు. సో మేమైతే అస్సలు ఆన్ చేయలేదు. అండ్ ఫ్యాన్స్ చూసుకుంటే టోటల్ 6 బెడెడ్కి 6 ఫ్యాన్స్ ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ ఏసీ రూమ్ తీసుకుందామా నాన్ ఏసీ తీసుకుందామా అని ఆలోచించాం. బట్ నాన్ ఏసీలో కూడా 6 ఫ్యాన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ అలానే మిర్రర్ ఇచ్చారు. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఇండియన్ స్టైల్, ఇంకొకటి వచ్చి వెస్టర్న్ స్టైల్. సో అవి కూడా ఎలా ఉన్నాయో మీరు చూడండి. ఇలా 2 స్టైల్ ఇవ్వడం వల్ల ఎవరికి ఏది కంఫర్ట్గా ఉంటుందో దానికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ అనమాట. ఇండియన్ స్టైల్ మంచి నీట్గానే అరేంజ్ చేశారు, క్లీన్గా కూడా ఉంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు. ఇందులో మనకి గీజర్ ప్రొవైడ్ చేశారు. ఈ గీజర్ కంట్రోల్స్ కూడా మన రూమ్లోనే ఉంటాయి. 2 బాత్రూంలో కూడా మనకి హాట్ వాటర్ అనేవి 24 అవర్స్ వస్తాయి. అండ్ ఈ బాత్రూమ్స్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా మనమే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలానే వీళ్ళు ఇక్కడ మనకి 3 పౌచెస్ ఇచ్చారనమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ పౌచ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఒక టూత్పేస్ట్ ఇచ్చారు, అలానే సోప్ ఇచ్చారు, షాంపూ ప్యాకెట్స్ ఇచ్చారు, 2 షాంపూ ప్యాకెట్స్, 2 సోప్స్, ఒక పౌడర్, ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక 2 టూత్ బ్రషెస్. ఇలా మనకు ఒక పౌచ్లో అన్నీ కూడా 2 ఐటమ్స్. అలానే ఒక దువ్వెన కూడా ఇచ్చారు. ఇలా మాకు 3 పౌచెస్ ఇచ్చారు, ఎందుకంటే మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. అండ్ ఈ పౌచ్ మీద చూస్తే మనకి QR కోడ్స్ ఇచ్చారు. ఈ హోటల్ ఆలయం మనకి 3 ఏరియాస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి అరుణాచలం, అలానే రామేశ్వరం అండ్ మదురై. ఈ 3 ప్లేసెస్లో ఈ హోటల్ ఆలయం అనేది ఇచ్చారు. వాటి QR కోడ్స్ కూడా ఉన్నాయి. వాటి స్కాన్ చేయడం వల్ల మనకి వాటి డీటెయిల్స్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఎవరైతే రూమ్ తీసుకుంటారో వాళ్ళకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో మేము 6 మెంబర్స్ ఉన్నాము. సో మాకు 6 మెంబర్స్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూపన్స్ చెక్ ఇన్ అయినప్పుడే మనకి ఇచ్చేస్తారు. మీరు కూడా అవి జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి మేము చెక్ ఇన్ అయిన రోజు నైట్ డిన్నర్ ఇక్కడ చేసాము. అండ్ డిన్నర్ కూడా అన్ని ఐటమ్స్ ఉండవండి. వాళ్ళు ఏమేమి చేశారు మనకు అక్కడ ఒక నోటీస్ బోర్డులో పెడతారు. సో ఆ ఐటమ్స్ మాత్రమే సర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ రూమ్ తీసుకొని వాళ్ళు కూడా అంటే అవుట్ సైడర్స్ కూడా వచ్చి లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో మేమైతే నైట్ చపాతీస్, ఫ్రైడ్ రైస్ కూడా అవైలబుల్ ఉంది, దోశ, ఇడ్లీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు ఏమేమి చేస్తారో ఆ మెనూలో ఉన్నవి మాత్రమే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ అన్ని ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. వీళ్ళ దగ్గర మనకి జ్యూసెస్ కూడా ఉంటాయి. అది ఓన్లీ లంచ్ అవర్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ కానీ నైట్ కానీ జ్యూసెస్ ఉండవు. సో మీరు బిల్ చూడండి. ముందు రోజు రాత్రి డిన్నర్ చేసిన బిల్ మా 6 మెంబర్స్కి టోటల్ 766 రూపీస్ అయింది. ఇక్కడ మనం ఫోన్పే చేసుకోవచ్చు, కార్డ్ కూడా ఉంది, క్యాష్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారండి, అటువంటి ప్రాబ్లం కూడా మనకేం లేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు కాంప్లిమెంటరీ బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో అదనమాట. ఆ రోజు వచ్చేసి ఐటమ్స్ ఏముంటాయో అవి మాత్రమే పెడతారు.
మనం బఫెట్లో కాకుండా సపరేట్గా దోశ ఆర్డర్ ఇద్దామన్నా అలా ఇంకో చపాతీ ఆర్డర్ ఇద్దామన్నా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉండవండి. ఓన్లీ ఆ రోజు వాళ్ళు ఏం మెనూ పెడతారో బఫే బ్రేక్ఫాస్ట్లో అవి మాత్రమే ఉంటాయి. అండ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రమే మనకి కాంప్లిమెంటరీ రూమ్ తీసుకున్న వాళ్ళకి. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏం పెట్టారంటే రవ్వ పొంగలి, కొంచెం స్వీట్ కేసరి, సేమియా ఉప్మా, సెట్ దోశ, వడ, చట్నీ, సాంబార్ ఇచ్చారనమాట. అండ్ వడ కావాలి అని అంటే ఎక్స్ట్రా 20 రూపీస్ పే చేయాలి. మిగిలిన ఏ ఐటమ్ అయినా మనకి ఫ్రీగా అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తారు. అంటే రవ్వ కేసరి కానీ, పొంగల్ కానీ, సేమియా ఉప్మా కానీ, దోశ కానీ ఇవైతే మనకి మళ్ళీ కూడా సర్వ్ చేస్తారు. కేవలం వడ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా 20 రూపీస్ పే చేయాలి. అండ్ ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ రూమ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. జ్యూసెస్ అన్నీ కూడా మనకి లంచ్ అవర్లో ఉంటాయి. అండ్ ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో టీ కాఫీ లేదండి. టీ కాఫీ కావాలి అంటే ఎక్స్ట్రా మనం మళ్ళీ పే చేయాలి, 25 రూపీస్ అనుకుంటాను. అలానే ఇక్కడ బేబీ సిట్టింగ్ చైర్స్ కూడా ఉన్నాయి. ఇవి పెట్టడం వల్ల కూడా చిన్న బేబీస్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో టోటలీ నేనైతే ఈ హోటల్ ఆలయం అందరికీ రికమెండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.